హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. మొన్న ఆల్రెడీ క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. నిన్న క్యాప్టెన్సీ టాస్క్ గురించి చెప్పాం కదా. దాంట్లో నుంచి భరణి గారు ఓనర్స్ టీంలో ఉన్నప్పటికీ కూడా టెనెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎవరు ఓనర్స్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి కొంచెం ఎక్కువ ఏమంటారు బుర్ర ఎక్కువ కదా, ఎక్కువ ఆలోచిస్తారు కదా. సో అలా చేస్తున్నారు. కానీ ఆయన అట్లా వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళైతే ఎందుకు అతను గెలుస్తారు, అతను అంత స్ట్రాంగ్ ఎందుకు ఆడారు ఓకే. కాకపోతే ఆయనకు ఒక ఇది ఉంటుంది. ఎంతైనా మనం ఈ టీం అయినప్పటికీ కూడా గేమ్ అయినా ఏదైనా సరే మన ట్రస్ట్ బ్రేక్ చేయొద్దు అని ఉంటుంది. వాళ్ళు ఎట్లా తినని హెడ్గా అనుకునే వాళ్ళు భరణి గారు టెనెంట్స్లో ఉన్న రోజులు హెడ్ అనుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళ ట్రస్ట్ బ్రేక్ చేయొద్దు అని చెప్పేసి ఈయన కొంచెం కామ్గా ఉన్నారు ఫోన్ టాస్క్ టైంలో. బట్ వీళ్ళు అప్పటికీ ఎట్లా ప్రియా అయితే ఇంకా ఇప్పుడు నన్ను నమ్మకపోతే ఇప్పుడు నన్ను నమ్మండి, ఇది అసలు నేను ఎప్పటికీ మీ ట్రస్ట్ బ్రేక్ చేయను అట్లా ఇట్లా అని చెప్పేసి ఫోన్లో చెప్పింది. అప్పటికే వాళ్ళు బెల్ ర్యాంక్ చేశారు. అయితే వాళ్ళు పాపం చాలా వరకు టెనెంట్స్ నమ్మి లాస్ట్లో వాళ్ళు గంట కొట్టారు అంతే. సో ఇద్దరు ఒకరినొకరు చీట్ చేసుకున్నారు. బట్ దీంట్లో ఎక్కువ మాటలు చెప్పింది అయితే ఓనర్స్. చాలా మాటలు చెప్పి ఇది చేశారు. అసలు కామనర్స్ వీళ్ళని కామనర్స్ అనాలో ఓనర్స్ అనాలో, అసలు అగ్ని పరీక్ష నుంచి వచ్చి ఆల్రెడీ సెలబ్రిటీస్ అంటే ఆడియన్స్కి దగ్గర అయిపోయారు కాబట్టి కొంచెం సెలబ్రిటీస్ అనాలో అర్థం కావట్లేదని వీళ్ళకి మంచిగా సపోర్ట్ ఉంటుంది అని అనుకున్నా. ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది కంపేర్ టు సెలబ్రిటీస్ అని అనిపించింది. ఆల్రెడీ ఓట్స్ వేసి ఉంటారు కాబట్టి వీళ్ళకి అలవాటు అయిపోయి ఉంటాము అని చెప్పి. కానీ అస్సలు చిరాకు తెప్పిస్తున్నారు. ఫస్ట్ వీక్ ఓకేలే అని చూస్తూ వస్తే సెకండ్ వీక్ వచ్చేసరికి ఇంకా టూ మచ్గా వాళ్ళ అరుపులు. మళ్ళీ నెక్స్ట్ ఏమంటారు యాక్టివిటీ రూమ్లో ఆడిన గేమ్లో అయితే అదే కలర్ పూసుకొని షర్ట్స్కి పూసే గేమ్లో అయితే ఇంకా శ్రీజ ప్రియా అబ్బా కొంచెం సేపు నోరు ఆపుతారా నోరు మూస్తారా, వీళ్ళ మైకులు తీసేసేయండి బిగ్ బాస్ అనిపించేలా చేశారు. అంత అరుస్తూనే ఉన్నారు. ఇక్కడ తెలుస్తుంది సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని చెప్పేసి ఎంత అరుస్తున్నారంటే వీళ్ళు అలా అరిచి కొంతవరకు సంచాలకుగా ఉన్న రితుని ట్రిప్ చేశారు. అంటే తను ఏమంటారు తనకి ఏం చేయాలో అర్థం కాక తను భరణిని ఉత్తగానే అవుట్ చేసింది. అసలు సంబంధం లేకుండా అవుట్ చేసేసింది. జస్ట్ ఏం చెప్పిందని నేను స్టాప్ అని చెప్పాక కూడా పూసారని చెప్పి స్టాప్ కాదు బజర్ కదా రావాల్సింది అని చెప్పి సంజన అడిగినప్పటికీ కూడా మీరు మాట్లాడకండి గేమ్ ఆడుతుంది మీరు కాదు కదా అని చెప్పేసి మాట్లాడింది. అక్కడ అది అన్నెసెసరీ అనిపించింది. కొంతవరకు ట్రిప్ అయింది. వాళ్ళు అలా అంటుంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అలా అంటుంటే ట్రిగర్ అయ్యి ఇంకా సరే నేను సంచాలకుగా నన్ను ప్రూవ్ చేసుకోవాలనుకుందేమో తెలియదు కానీ భరణి గారిని అయితే అన్నెసెసరీగా అవుట్ చేసింది. అండ్ ఇక్కడ క్లియర్ కట్గా డెమాన్ పవన్ ని గెలిపించింది రితు అని అనిపించింది. ఆడాడు డెమాన్ పవన్ కూడా చాలా తెలివిగా ఆడాడు. ఈవెన్ కలర్ తీసుకునేటప్పుడు ఒక దగ్గర బాగా అనిపించింది. ఎలా అంటే ఇక్కడికి ఈ ప్లేట్ దగ్గరికి వెళ్తున్నట్టుగా చూపించి మిస్గైడ్ చేశాడు ఎవరిని, ఇమాన్యుయల్ నెక్స్ట్ ప్లేట్ దగ్గరికి వెళ్ళబోయాడు. కానీ డెమాన్ ఇటువైపు చూపించి అటు వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఏమైందంటే ఇమాన్యుయల్కి కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది కదా, అంటే ఎటు కావాలో తెలియక అండ్ ప్లేట్ పట్టుకోలేక కలర్ పట్టుకోలేక అలా అయితే అది డెమాన్ మంచి ప్లేనే చేశాడు. కాకపోతే అక్కడ రితు ఉండడం వల్ల అండ్ రితు భరణి గారిని ఫస్ట్ అవుట్ చేసినప్పుడైతే అనిపించింది ఓకే షీ ఈజ్ వాంటెడ్లీ రిమూవ్ హిమ్ అని చెప్పి. ఇంకా డిమాన్ గెలవడానికి కారణం అయితే రితు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. బట్ డెమాన్ కూడా చాలా వరకు ఫైట్ చేశాడు అనిపించింది. అండ్ మనీష్ అయితే అసలు ఏమంటారు బుల్షెట్ థింగ్ అట్లా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసి నాకు మనీషే అనిపించింది. ఎందుకంటే మనీష్ ఓన్లీ భరణి గారిని టార్గెట్ చేశాడు. భరణి గారి మీద ఉన్న ఇదితోని వాళ్ళిద్దరికి సంహౌ ఇక్కడ పడట్లేదు కదా, అంటే అది మనీష్ గారు తీసుకున్న ఇది నెగిటివ్గా ఆయన మీదకి నెగిటివ్గా థింక్ చేయడం అట్లా. సో మనీష్ వల్లనే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అయిపోయింది సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్. అది ఆ పాయింట్ పక్కన పెట్టేసేసి వీళ్ళైతే ఇద్దరు అరుస్తున్నారు అబ్బా ప్రియా ఇంకా శ్రీజ. నేను నిజంగా బిగ్ బాస్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు అదే స్టార్ట్ అవుతున్నప్పుడు శ్రీజ ఇంకా ప్రియా విన్ అయ్యి అగ్ని పరీక్ష గెలిచి బిగ్ బాస్కి వస్తున్నందుకు హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు మాత్రం చాలా పెద్ద మిస్టేక్ జరిగిందని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అప్పటికి వాళ్ళిద్దరు నోర్లు మూస్తున్నాడు ఆపండి మీరు అని చెప్పేసి, అయినా కూడా అరుస్తూనే ఉన్నారు. వీళ్ళిద్దరిని కొంచెం కట్ చేస్తే బెటర్. వీళ్ళిద్దరు ఇట్లా ఒకరు అవుట్ అయిపోయారు, ఒకరు వెళ్ళిపోతే హౌస్ నుంచి ఇంకొకరు కామ్ అవుతారేమో అనిపిస్తుంది.
సో చూద్దాం. ఇంకా ప్రతి దానికి అడుగడుగున వాళ్ళు ఆటంకాలే తీసుకొస్తున్నారు. ఈవెన్ క్యాప్టెన్గా ఎవరెవరు కావాలని చెప్పి ఓనర్స్ సెలెక్ట్ చేసి, క్యాప్టెన్సీ కంటెండర్కి ఎవరెవరు కావాలని చెప్పి ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్ నుంచి సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ మేము ఎందుకు కాదు, మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు, ఇలాంటివి కొంచెం చేశారు. వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్స్ పెద్దగా వాల్యూ లేదు. అది ఫర్దర్గా చేస్తే ఓకే. ఈ స్టార్టింగ్ స్టేజ్లో అంత వాయిస్ అవుట్ చేయడం వర్కౌట్ కావట్లే. చూద్దాం ఈ వీక్ మరి నాగార్జున గారు వీళ్ళిద్దరి అరుపులకి ఏదన్నా చెప్తారేమో. వీళ్ళిద్దరిని కొంచెం నోళ్ళు మూసుకోమని చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ మనం ఇంకా దీనికోసం వీకెండ్లో వెయిట్ చేయాల్సిందే తప్పకుండా. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా ఒకరు కామనర్స్ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఇద్దరిని పంపించినా హ్యాపీ అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామనర్స్ని చూస్తుంటే? అండ్ శ్రీజ, ప్రియా వీళ్ళిద్దరి మీద మీ కామెంట్స్ ఏంటి? కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.